పెడతారు కాబట్టి నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. మంచిది పిల్లరా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. గర్వపు చూపు అనే విషయం గురించి నేర్చుకుంటూ యోసేపు తాను చూపిన స్టార్ట్ చేశావు కదా. ఇంకా యోసేపు చూపినటువంటి ఆ గర్వపు చూపు విధానం వలన ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, దేవుడు ఏ విధంగా అతనిలో ఉన్నటువంటి ఆ గర్వపు స్థితిని, అంటే మనం నేర్చుకున్నటువంటి పాఠంలో కనికరం కలిగినటువంటి దేవుని ఎదుట మనిషి ఎందుకు పతనమైపోయాడు, దేవుడు కనికరం గలవాడు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ కనికరం కలిగినటువంటి దేవుని ఎదుట మనుషుడు ఎందుకు పతనమైపోయాడు, పతనా అవస్థకి ఎందుకు వెళ్ళిపోయాడు, పతనా స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు నాశనానికి వెళ్ళిపోయాడు అంటే కొన్ని సమస్యలు ఎలా ప్రారంభమయ్యాయో వాటిని మనం నేర్చుకుంటున్నాం. మనిషి పాపం చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాల గురించి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటగా కళ్ళు. ఈ కళ్ళు మనిషిని ఏ విధంగా పాపంలోకి నడిపిస్తాయి? ఆ చూపు అనేది ఒక కంటికి సంబంధించింది మాత్రమేనా, హృదయానికి కూడా సంబంధించినదా? అది మన హృదయపు ఆ ఆలోచనలను బట్టి మనం నడిస్తే మన పరిస్థితి ఏంటి అనే విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. యోసేపు తన జీవితంలో తనకి కలిగిన దర్శనాలను బట్టి, తనకు కలిగి దేవుడు భవిష్యత్తులో అతనికి ఇవ్వబోయేటువంటి ఘనమైన ఆ స్థితిని బట్టి, ఆ హెచ్చింపును బట్టి ఆయన అతిశయం గలవాడై తన అన్నలను చిన్న చూపు లేకపోతే తక్కువగా చూస్తూ గర్వపు స్వభావాన్ని బయటపెడుతున్నప్పుడు దేవుడు కలగజేసుకుని అతనిలో ఉన్నటువంటి ఆ గర్వపు స్వభావాన్ని బయటికి తీయాలి అంటే అతన్ని నలగొట్టాలి, క్రష్ చేయాలి, అతన్ని నలిపి ఆ దీనా స్థితిలోకి, వినయపు స్థితిలోనికి తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు అతన్ని 3 రకాలుగా ఆయన్ని శోధించాడు. మొట్టమొదటగా అతని యొక్క జీవితంలో పరీక్షాకాలం, శోధన కాలం, విజయపు స్థితికి తీసుకువెళ్ళి అతన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మొట్టమొదటగా ఆ స్థితిలోకి దేవుడు అతన్ని తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆ స్వభావం కలిగినటువంటి యోసేపు దేవునికి తను తాను సమర్పించుకున్నాడు కాబట్టి. ఒకరోజు ఒక శిల్పాన్ని చెక్కుతున్నటువంటి ఒక ఆయన ఆ శిలను, ఆ రాడును సుత్తితో కొట్టి అది మంచి శిల్పమా లేకపోతే అంటే ఉపయోగపడే శిల్పమా, నా యొక్క రాట దెబ్బలకు అది లోబడుతుందా అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన దాన్ని ఎలా చెక్కాలనుకున్నాడో ఆ విధంగా ఆ శిల్పము ఆ శిల్పి చేతికి లోబడుతుందా లేదా అనేది మొట్టమొదటిగా ఒక నాట దెబ్బతో కనిపెడతాడు. ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే కొబ్బరికాయలు సావకారు అది బొండమా కొబ్బరికాయ అని దాన్ని చిట్టకతోడో లేకపోతే పట్టుకునో ఎలాగైతే తేల్చి పట్టుకుంటాడో ఆ విధంగా చూడండి, వాళ్ళు ఆడిస్తున్నప్పుడు ఆ శబ్దాన్ని బట్టి అది మంచిదా చెడ్డదా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది కదా. అట్లాగే దేవుడు తను ఎన్నుకున్నటువంటి ప్రజలను అందరినీ ఆయన ఎన్నుకున్నాడు, అందరినీ పిలిచాడు. కానీ కొంతమంది మాత్రమే ఆయన చేతిలో ఇమిడారు, కొంతమంది మాత్రమే ఆయనను అర్థం చేసుకున్నారు, కొంతమంది మాత్రమే ఆయనకు లోబడ్డారు, కొంతమంది మాత్రమే ఆయనకు విధేయత చూపించారు, కొంతమంది మాత్రమే ఆయన చేతిలో నలిగి వారు దేవునికి అప్పగించుకొని ప్రభువా నన్ను తయారు చేయి, నన్ను సిద్ధపరచు, నువ్వు ఎలా కావాలంటే అలా సిద్ధపడతాను అనేటట్లుగా వాళ్ళు సిద్ధపడ్డారు. ఒక ఆయన దేవుని సేవకు పిలిస్తే ఒకవేళ నన్ను ఎక్కువ దూరం తీసుకెళ్తాడేమో, ఎక్కువ నడవాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఆ పిలుపుకు తగినట్లుగా ముందుగానే సిద్ధపడతానని చెప్పి ఫుట్బాల్ గేమ్ నేర్చుకున్నాడు. ఎందుకనంటే ఫుట్బాల్ ఆడేటువంటి మనిషి నిరంతరము పరుగెడుతూనే ఉండాలి. ఆ కోర్టులో ఆ ఆడే 2 గంటల సమయం కానీ లేకపోతే 1 గంట అయినా సరే లేకపోతే 45 నిమిషాలైనా ఆ సమయం అంతా కూడా అతను పరుగెడుతూనే ఉండాలి, అలసిపోకూడదు. విపరీతంగా ఆ అవతల టీం వ్యక్తి నుంచి ఆ బాల్ తీసుకొని కాళ్ళతో తన్నుకుంటూ గోల్ చేస్తేనే ఆ జట్టు గెలుపొందుతుంది. కాబట్టి నిరంతరము ఆ కోర్టులో ఉన్నంతసేపు అతను పరుగు పెట్టాలి కాబట్టి ఫుట్బాల్ గేమ్ నేర్చుకున్నాడు. ఒకవేళ దేవుడు నన్ను ఈ దేశం నుంచి కాకుండా వేరే దేశానికి తీసుకెళ్తాడేమని చెప్పి ఆయన కొన్ని భాషలు నేర్చుకోవడం ప్రారంభించాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో మనకు అర్థమైపోతే దానికి మనం సిద్ధపడిపోవాలి. అలా సిద్ధపడే మనిషి ముందుగానే రెడీ అవుతాడు. కోతలు వస్తున్నాయంటే ఇంతకుముందు మేస్త్రులు కొడవలు రెడీ చేసుకునేవారు.
కొడవల్లో కోసుకొని 50 రూపాయలు కొన్ని కొడవలు పెట్టి ఎవడైనా కొడవలు లేకపోతే ఆ మేస్త్రి ఇస్తూ ఉండేవాడు. కాబట్టి కోతలు వచ్చే సమయానికి కక్కులు కోసేవాళ్ళు కూడా బయలుదేరేవారు. ఎందుకని? కోతల సమయానికి మనము కక్కులు చేయించుకుని కొడవలు రెడీ చేసుకోవాలి. పనికి వెళ్ళకపోతే మనకి కడుపు నిండదు. ఇప్పుడంటే మనకి పని ఏముంది? ఎవరికి తెలుసు కోతలు? ఇప్పుడున్నవాడు అడగండి పిల్లల్ని, కోతలు తెలుసా, ఉడుపులు తెలుసా అంటే ఏం తెలియదు. ఎందుకని అంటే నేను ఆ పనిని నేను చేశాను కాబట్టి, దానికి నేను సిద్ధపడ్డాను కాబట్టి నాకు అర్థమయ్యింది. కాబట్టి పిల్లరా, ఆ విధంగా యోసేపు దేవుని చేతిలో లొంగిపోయాడు, లోబడిపోయాడు, అప్పగించేసుకున్నాడు. దేవుడు అతన్ని సైన్ చేయడం ప్రారంభించాడు, షార్ప్గా చేశాడు. అతను ఆ స్థితికి వెళ్ళిన తర్వాత, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆ స్థాయిని ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర ఒదిగి ఉన్నాడు. ఎదిగే కొలది ఒదిగి ఉండాలంట. ఎదుగుతున్న కొలది మోరెత్తి పడితే గుండు పగిలిపోతుంది. అందుకే భూమికి జానడు ఒంగి బతకాలరా అని అంటారు. ఎందుకని? భూమికి జానడు ఒంగి బతకడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే మోరెత్తి పట్టామంటే డెప్ప పగిలుతుంది అని అర్థం. కాబట్టి అన్నీ ఉన్న అరిటాకు ఏమవుతుంది? అణిగి ఉంటుంది. ఏమీ లేనిదే ఎగిసెగిసే పడుతుంది. పొంగకరా పొయ్యిపోవాలన్నాడు. ఈ సామెతలు భలే ఉంటాయండి. పొంగిందా అంటే అది ఎక్కడికి వెళ్తుంది? బుస్సే. కాబట్టి ఇందులో మనం ఎదుగుతున్న కొలది ఒదిగి ఉండాలి. దానిని వినయం అంటారు, దానిని విధేయత అంటారు, దానిని లోబడడం అంటారు, దానిని దీనత్వం అని అంటారు, దానిని సాత్వికం అని అంటారు. ఆ విధంగా యోసేపు దేవునికి లోబడ్డాడు. అది అయిపోయిన తర్వాత యోసేపు జీవితకాలం అయిపోయింది. తర్వాత ఇజ్రాయేలు ప్రజలు తన తండ్రి అందరూ వచ్చేసారు. 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత బైబిల్లో ఒక మాట దేవుడు చాలా విచిత్రంగా రాయించాడు. ఆ మాట మనం చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం క్విక్లీ. తమ్ముడు మీరు బైబిల్ తెచ్చుకోవాలి నాన్న, చూడండి ఒకసారి. నిర్గమాకాండం తీయండి. మొదటి నుంచి 2వ పుస్తకం ఆదికాండం తర్వాత ఉంటుంది. చూడాలి, మీకు తెలియాలి, చదవాలి, మీరు చదువుతూ నేర్చుకోవాలి, తప్పులేదు. చూడండి, అందరూ తీయండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. ఎప్పుడు చదవండి. నేను అడిగేదానికి మీరు చెప్పలేదు పూర్తిగా. ఎప్పుడు? అదే అప్పుడంటే ఎప్పుడు? ఏంటి అక్కడ ఏదో ఉంది. అప్పుడు యోసేపు అన్నాడంటే ఏదో ఉంది. అప్పటి వరకు ఏదో అప్పుడు అంటే ఎప్పుడు? ఆ రోజుల్లో. ఏ రోజులు అంటే ఏదో సంథింగ్ ఉంది. మీరు మనం బైబిల్ చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం ప్రశ్నార్థంగా చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అప్పుడు అనే పదాన్ని వాడాడంటే ఎప్పుడు వాడాడు దాన్ని? అప్పుడు యోసేపును ఎరగని అంటే అప్పుడు అనేటువంటి పదం వచ్చిందంటే ఎప్పుడు అనేది కూడా మనకి ఒక ప్రశ్న ఉంటుంది. కాబట్టి అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించాడు. మైక్ తీసుకమ్మా, పట్టుకో. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అనేను. సరిపోదు. చూడండి, ఇక్కడ ఒక మిస్టరీ, ఇక్కడ ఏదో ఒక విషయం దాగి ఉంది. ఈరోజు మనం దాన్ని వెలికి తీస్తూ దాన్ని నేర్చుకోబోతున్నాం. జాగ్రత్త ప్రియులారా, సంగమా, మనము దేవుని యొక్క మాటకు ఎంతగా లోబడితే మన జీవితాలు అంత గొప్పగా వెలుగుతూ ఉంటాయి, అంత సంతోషంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు అనే పదాన్ని వచ్చింది అంటే ఏంటి? అప్పుడే ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అని ఆలోచన చేస్తే చదువుదాం ఒకసారి. చూడండి, అదే మొదటి అధ్యాయం 4వ వచనం చదువుదాం. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యేసేపు ఐగుప్తులో ఉండెను. యేసేపును అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము ప్రబలర్, వర్ధిల్లారు. ఈ వర్ధిల్లిన తర్వాత ఏం జరిగింది? ఒక కొత్త రాజు వచ్చాడు. యేసేపును అంటే తెలియని ఒక రాజు వచ్చి వాళ్ళ మీద ఐగుప్తీయుల యొక్క రాజ్యంలో కొత్త ఫరో వచ్చాడు. ఆ ఫరో కొంచెం యుక్తిగా తెలివిగా ఆలోచించి, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు విస్తరించారు కదా, వీళ్ళందరూ
ఒకవేళ మన దగ్గర నుంచి వెళ్ళిపోయి మన శత్రువులతో కలుస్తారేమో, మనం కొంచెం తెలివిగా ఆలోచించి ఇప్పుడే వాళ్ళని మనం బానిసలుగా చేసుకుని నలగొట్టి నోరెత్తకుండా అణిచేసి మన గుప్పుట్లో ఉంచుకుందాం అనేటువంటి ఆలోచనతో వారు ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది? ఇశ్రాయేలీయులు ఇంతకాలం అంటే అంతవరకు సుభిక్షంగా ఉన్నారు. కొత్త ఫరో రానంతసేపు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆడిందే ఆట, పాడిందే పాట, వాళ్ళ ఇష్టం, వాళ్ళు నచ్చినట్లుగా బతికేవారు. వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, వాళ్ళు విపరీతమైనటువంటి స్థలాలు కొనుక్కుని సర్వ సమృద్ధితో ఉన్నటువంటి ఆ ప్రజల జీవితంలో అకస్మాత్తుగా ఎందుకు శ్రమలు ప్రారంభమయ్యాయి? ఏమి జరిగింది వాళ్ళ జీవితంలో, ఏమయ్యింది? అకస్మాత్తుగా ఎందుకు వారు శ్రమలకు అప్పగించబడ్డారు? కారణం ఏంటి? యోసేపుని ఎరగని రాజు అని అక్కడ రాశారు కదా. మరి యోసేపుని ఎరగని రాజు అంటే మరి యోసేపుని ఎరిగిన రాజు ఎవరు? ఫరో. ఆయన ఫరో, ఈయన ఫరోయే. ఐగుప్తు రాజులకి పొతిఫర్ కాదండి, ఐగుప్తు రాజులకి ఏంటంటే వాళ్ళు ఫరో అని పెడతారు, వాళ్ళ పేర్లు వేరు. కానీ మొదటి ఫరో, రెండో ఫరో, మూడో ఫరోని ఫరో అనే పదాన్ని వాడతారు. అలాగే మొదటి హెరోదు, రెండో హెరోదు అని కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి హెరోదులు ఎలా అయితే ఉన్నారో అట్లాగే ఈ ఐగుప్తుని వెళ్ళేటువంటి ఏ రాజు ఎక్కినా సరే ఫరో అనేటువంటి పదాన్ని అతనికి బిరుదుగా ఇస్తారు. సరే, ఇంతకీ ఆ రాజు ఎవరు, జరిగిన కథ ఏంటి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 46వ అధ్యాయం 31, 32, 33, 34 వచనాలు ఒకసారి మనం చదువుదాం. తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కానాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబము వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీడని చెప్పెను. ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు ప్రశ్నించుకోవాలి. చూడండి, యోసేపు తన సహోదరులు, తన తండ్రి ఇంటి వారు అందరూ కూడా తన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది నేను ఫరోకి తెలియజేస్తాను, కానాను దేశంలో నా సహోదరు, నా తండ్రి కుటుంబం వారు నా యొద్దకు వచ్చారని నేను చెప్తాను అని ఏమని చెప్దామనుకున్నాడంటే ఆయన, ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు, వారు తమ గొర్రెలను పశువులను తమ కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పేదను అని తన మనసులో అనుకుంటూ తన అన్నలకి ఏం చెప్పాడంటే, ఒరే బాబు, గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారంటే మేము పశువుల కాపర్లమని చెప్పండి అన్నాడు. మీరు ఇక్కడ అక్కడ ఏమర్థమైంది? ఫరో ఎవడో కథ అంతా ఈయన ఏదో అన్నాడంట. ఫరో ఎవరు? అమ్మా నా వైపు చూడండి, బైబిల్లో చూడకండి మీరు, నేను చూడమనే వరకు చూడదు. ఫరో ఎవడు? ఫరో ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు కదా. మరి ఫరో కూడా ఐగుప్తీయుడే కదా. ఐగుప్తీయుడే కాదా? ఐగుప్తీయుడే. ఆయన ఏమన్నాడు? గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక అన్నాడు కదా. గనుక అంటే ఇంకోటి ఏదో ఉంది కదా. కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏంటని అడిగినప్పుడు మేము కూడా గొర్రెల కాపర్లమని చెప్పండి అని ఎందుకు అన్నాడు? ఫరో ఐగుప్తీయుడు. ఐగుప్తీయులకు గొర్రెల కాపర్లు అంటే హేయులు, అసహ్యం, వాళ్ళని అలా దరిదాపులకు రానివ్వరు. కానీ యోసేపు తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి ఫరో మీ వృత్తి ఏంటని అడిగితే మేము గొర్రెల కాపర్లమని చెప్పండి అని ఎందుకు అన్నాడు? గొర్రెల కాపర్లమని చెప్తే మీరు రాజుగారి దయ పొందుకుంటారు అని ఏ ఉద్దేశంతో చెప్పాడు? కారణం ఏంటి? అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? ఐగుప్తీయులకేమో గొర్రెల కాపర్లు హేయమైనప్పుడు మరి ఐగుప్తుని పరిపాలించేటువంటి రాజు కూడా హేయంగా ఉండాలి కదా. కానీ మరి యోసేపు ఆ అన్నలకి ఏం చెప్పాడంటే, మీరు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మీ వృత్తి ఏంటని అడిగితే మేము ఆ గోషేను దేశంలో అక్కడ ఉన్నప్పుడు, ఆ గోషేను దేశంలో మేము కాపురం ఉన్నప్పుడు చిన్నతనం నుండి మేము పశువుల కాపర్లము, పశువులు గలమారం అయి ఉన్నామని ఉత్తరం ఇవ్వండి అని చెప్పడానికి కారణం ఏంటి? ఏదో జరిగింది. ఆ రాజు ఏంటి అని ఆలోచన చేస్తే
చరిత్ర ఏమనుందంటే ఇక్కడ గొర్రెల కాపరి అయినటువంటి ప్రతివాడు కాబట్టి హేయుడు కదా. అయితే అలా ఎందుకు చెప్పాడంటే అప్పటి కాలంలో ఐగుప్తీయుల రాజు ఐగుప్తీయుడు కాదు. ఐగుప్తీయులకి పశువుల కాపరి అంటే హేయుమే ఐగుప్తీయులకి. కానీ ఐగుప్తీయులను పరిపాలించేటువంటి రాజు ఐగుప్తు రాజు కాదు, ఐగుప్తీయుడు కాదు, వేరొక రాజు వారిని పరిపాలిస్తున్నాడు. అంటే యోసేపు యాకోబులు ఐగుప్తుకు ఇంకొంచెం కాలానికి ముందే, అంటే వాళ్ళు వెళ్తారు అనేటువంటి కాలానికి ముందే ఏం జరిగింది అంటే ఉత్తర దేశం నుండి హిక్సోసులు అనేటువంటి మనుషులు వచ్చి ఐగుప్తీయులను జయించి ఐగుప్తీయుల మీద పరిపాలన చేయుటకు మొదలుపెట్టారు. అంటే ఐగుప్తీయులను పరిపాలించేటువంటి రాజు ఐగుప్తీయుడు కాదు. మరి యోసేపును ఎరగాని క్రొత్త రాజు వచ్చాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఐగుప్తీయులు, దాని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు ఇజ్రాయేలు ప్రజలు, యాకోబు అతని సంతానం 70 మంది కలిసి ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ ధాన్యం ఉంది, ఆకలికి మీరు చచ్చిపోతారు, ఇక్కడికి వచ్చేది నేను మిమ్మల్ని పోషిస్తానని యోసేపు చెప్పిన తర్వాత ప్రయాణమై వచ్చేశారు. ఈ సంగతి ఫరోకు తెలిసింది. మంచిది, వారిని పిలిపించి నేను నచ్చిన దేశంలో వారిని పెట్టు, ఆ ప్రదేశంలో వారికి పెట్టని చెప్పి నేను మిమ్మల్ని ఫరో దగ్గరికి తీసుకువెళ్తాను, ఫరో ఆనందిస్తాడు. ఆ ఫరో దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా విషయం చెప్పండి, ఎందుకంటే ఐగుప్తీయులకి గొర్రెల కాపర్లు అంటే హేయము, గొర్రెలను పెంచేవారంటే హేయము, గొర్రెలను వాళ్ళు అంటే వ్యాపారం చేసేవాళ్ళంటే అసహ్యం. కాబట్టి మీరు ఆ గొర్రెల కాపర్లని మీరు వెళ్ళి ఫరోకి చెప్పండి అని ఎందుకన్నాడంటే హిక్సోసులు అనేటువంటి ఒక తెగవారు ఐగుప్తీయులని ఏలుబడి చేయడం ప్రారంభించారు. హిక్సోసులు వచ్చి ఐగుప్తీయులను జయించి ఐగుప్తీయుల మీద పరిపాలన చేయటానికి వారు మొదలుపెట్టారు. అంటే హిక్సోసులు అంటే ఎవరంటే హిత్తీయులని కొంతమంది అనుకుంటారండి. హిత్తీయులు, ఈ హిత్తీయులు అనేటువంటి పదం మనకు ఎక్కడ కనపడుతుందంటే చూడండి, అబ్రహాము సారా చనిపోయిన తర్వాత సారాను పాతి పెట్టడానికి సమాధి కొన్నాడు అబ్రహాం. ఆ అబ్రహాం ఎవరి దగ్గర కొన్నాడంటే హిత్తీయుల దగ్గర శ్మశాన భూమి కొన్నాడు. కొన్ని వందల తులాలకి ఒక గుహను, మక్ఫెలా అనేటువంటి ఒక గుహను కొని ఆ రోజు సారాను అందులో పాతిపెట్టారు. మీరు తర్వాత చదవండి 23 అధ్యాయం 1 నుంచి, ఆదికాండం 23 అధ్యాయం 1 నుంచి 20 వచ్చిన వరకు మీరు చదివితే సారా చనిపోయింది, ఆమెను పాతిపెట్టడానికి స్థలం కావాలి. అయ్యా నువ్వు మాలో ఒక రాజుగా ఉన్నావు, నీకు ఏ స్థలం కావాలో ఆ స్థలం దగ్గర కప్పెట్టుకో అయ్యా నీ భార్యని అంటే, లేదు 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 నా భార్యకి ఒక స్థలం కావాలి, ఆ స్థలం నాకు ఇవ్వండి, అమ్మండి అంటే, అయ్యా మేము మీకు అమ్ముతామా, నువ్వు మాలో మనిషివే కదా, నువ్వు మా మనిషివే కదా, నీకు ఏ స్థలం నచ్చితే ఆ స్థలం తీసుకో. లేదు 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 కుమారులారా, హిత్తీయులారా, నాకు ధనానికే ఆ స్థలం కావాలి, మీరు అమ్మితేనే నేను కొనుక్కుంటాను, అప్పుడే నా భార్యని పాతి పెడతానంటే అప్పుడు 200 తులాలకి, ఎన్ని తులాలకో మొత్తం మీద ఆ గుహను కొన్నాడు. ఎందుకంటే యాకోబు చనిపోయిన తర్వాత యాకోబును కూడా తీసుకెళ్ళి ఆ గుహలోనే వాళ్ళు పాతి పెట్టారు. కాబట్టి ఆ హిత్తీయులు పిల్లరా అబ్రహాము కాలం నుండి హిత్తీయులు లేక హిక్సోసులు అబ్రహాము సంతానమునకు అప్పుడప్పుడు అంటే స్నేహము కలిగి ఉన్నారు. అబ్రహాము యొక్క సంతానానికి హిత్తీయులకి స్నేహ బంధం ఉంది, సహవాస బంధం ఉంది. అలా వారు ఉన్నప్పుడు కాబట్టి ఆ హిక్సోసులు తర్వాత అబ్రహాము యొక్క సంతానం వారు కూడా గొర్రెల కాపరులే. అబ్రహాము సంతానము గొర్రెల కాపరులే, ఆ హిత్తీయులు కూడా గొర్రెలను కాచుకునేవారే. కాబట్టి ఆ హిక్సోసులు పరిపాలన చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశం ముందు ఏలుచున్నటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళి యాకోబు రాజుగారి యొక్క దయ పొందుకోవడానికి కానీ యాకోబు యొక్క కుమారులు దయ పొందుకోవడం గల కారణం ఏంటంటే వాళ్ళు వీళ్ళు స్నేహభావం కలిగి ఉన్నవారు కాబట్టి, వాళ్ళు కూడా గొర్రెల కాపర్లే కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రెల కాపర్లని చెప్పండి అన్నాడు. ఐగుప్తీయులకి హేయులే కానీ రాజుకి హేయులు కాదు, అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి రాజు వేరు. అందుకనే అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు అని మాట రాశారు. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అని ఆలోచన చేస్తే చూడండి పిల్లరా, అబ్రహాం కాలం నుండి హిత్తీయులకు లేకపోతే ఇక్సోసులకు అబ్రహాం సంతానానికి కలిగి ఉన్నటువంటి ఆ స్నేహాన్ని బట్టి వారు గొర్రెల కాపరని చెప్పారు. కాబట్టి హిక్సోసులు ఐగుప్తు దేశమును ఏలుచున్నందువలన యాకోబు కుటుంబానికి విపరీతమైనటువంటి గర్వం వచ్చింది. 400 సంవత్సరాల తర్వాత దేవుడు కలగజేసుకోవడం ప్రారంభించాడు. యోసేపు ఆ తరం వరకు
కోస్తో భయం ఉండొచ్చు. ఎందుకంటే యేసేపు ఏమంటాడంటే వాళ్ళకి చెప్తాడు, నేను చనిపోయిన తర్వాత ఇదిగో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ ప్రదేశం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకువెళ్తాడు, నా ఎముకలను జాగ్రత్త పెట్టండి, ఇక్కడ ఎక్కడా పాతి పెట్టొద్దు. ఆ ఎముకలను తీసుకువెళ్ళి అబ్రహాము సారా చనిపోయినప్పుడు సారా పాతి పెట్టడానికి కొన్న ఆ మక్పెల ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళి అందులో నన్ను పాతి పెట్టాలని ఇజ్రాయేలీలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చనిపోయే ముందు చెప్తాడు ఈ మాట. వాళ్ళు తీసుకుని బయలుదేరారు. అప్పటి వరకు ఆ ప్రజలు దేవుడంటే భయము భక్తి కలిగి ఎంతో కొంత మర్యాదగా బ్రతికేవారు. ఎప్పుడైతే యేసేపు చనిపోయాడో ఆ తరము వారు అందరూ చనిపోయారో యేసేపు పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు చూసి వాళ్ళు చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర లబోదిబో అని ఏడుస్తూ కృతజ్ఞత గలవారై వాళ్ళు దేవుని ఎడల విధేయత కలిగినటువంటి ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో ఆ రాజులు పరిపాలిస్తున్నటువంటి ఆ పరిపాలన బట్టి విపరీతమైన గర్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. గర్వపు చూపు చూడడం ప్రారంభించారు. వారు కలిగిన హోదాను బట్టి, వారు కలిగిన స్థితిని బట్టి, వారు కలిగిన దానిని బట్టి వాళ్ళు అలా ఉన్నారు. చూడండి, ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తాను. క్రీస్తు పూర్వం 1580వ సంవత్సరమున ఐగుప్తీయులు మరలా లేచి బలము పొందుకుని హిక్సోసుల్ని ఏం చేశారంటే తరిమి వేసినందువలన యేసేపుని ఎరగని కొత్త రాజు అక్కడికి వచ్చాడు, ఏలన ఆరంభించాడు. అందుకని అప్పుడు యేసేపుని ఎరగని క్రొత్త రాజు ఎప్పుడు అంటే ఈ చరిత్ర అంతా జరిగిన తర్వాత. అది దానికి అంత స్టోరీ ఉంది. 7వ వచనానికి 8వ వచనానికి అంత చరిత్ర. ఎంత చరిత్ర ఉందో తెలుసా? క్రీస్తు పూర్వం 1580వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1440వ సంవత్సరం వరకు ఇజ్రాయేలీలు అంటే అంత 1500కి ముందు ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఇంచుమించు 400 సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ 1440వ సంవత్సరం వరకు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే ఐగుప్తు బానిసత్వం వలన విపరీతంగా బాధించబడ్డారు. ఏం జరిగింది? కారణం ఏంటి? కొన్ని విషయాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. ఇజ్రాయేలీలు వారు కలిగినటువంటి ఆ స్థితిని బట్టి, గతిని బట్టి, పరాయి దేశంలో వారికి ఉన్నటువంటి విశాలతను బట్టి, విశాలత వాళ్ళు జీవించిన జీవితం, వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎవడో కూడా ఇజ్రాయేలీలను ముట్టుకోవడానికి ఎలాంటి అధికారం లేకుండా యేసేపు అన్ని విషయాల్లో కట్టుదిట్టం చేసి ఒక శాసనం వాళ్ళకి సిద్ధపరిస్తే వాళ్ళు శుభ్రంగా బ్రతుకుతున్నటువంటి సమయంలో విపరీతంగా గర్విస్తూ దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళు చాలా చేశారట. అవన్నీ చేసినప్పుడు దేవుడు కలగజేసుకుని ఏం చేశాడంటే ఇక్సోసుల్ని తరమడానికి ఐగుప్తులకి దేవుడు బలాన్నిచ్చి ఆ ఐగుప్తీయులను రేపి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించుకోవడానికి సిద్ధపరిచిన తర్వాత అప్పుడు యేసేపుని ఎరగని కొత్త రాజు ఒకడు లేచి ఏం చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలు చాలా ప్రబలిపోయారు, విపరీతమైపోయారు, వీళ్ళు మనతో సమానమైపోయారు, కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళని లొంగ తీసుకోకపోతే వీళ్ళు మన శత్రువులతో చేరి మనతోనే యుద్ధం చేసి మనకే మేకులు అవుతారు, కాబట్టి వీళ్ళు మన దగ్గర నుంచి వెళ్లకుండా ఉండాలంటే వీళ్ళని మనం బానిసలుగా చేసుకోవాలని తిరిగి అధికారాన్ని పొందుకుని వాళ్ళు ఇజ్రాయేల్ మీద ఏలుబడి చేయడం ప్రారంభించారు. అప్పుడు ఏం జరిగిందో కొన్ని పాయింట్లు మీకు చెప్తాను చూడండి. గొల్లరాజు ఐగుప్తుని వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీలకి ఏముందంటే గౌరవం ఉన్నది. ఏముంది? ఆ గొల్లడే కదా మరి గొర్రెలు మేపేవాడు. ఆ గొల్లరాజు ఐగుప్తును పరిపాలన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీలకి విలువ ఉంది, గౌరవం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఎప్పుడైతే యేసేపుని ఎరగని ఫరో ఆ కాలంలో ఐగుప్తుల మీద పరిపాలన చేశాడో వారికి శ్రమ కలిగింది. ఏంటి ఆ శ్రమలు? పుట్టగానే శిశువులను చంపేయండి. హెబ్రీ మంత్రసానులకు చెప్పాడు, ఇదిగో మీరు హెబ్రీ స్త్రీల దగ్గరికి వెళ్ళి మీరు మంత్రసాని చేయడానికి వెళ్తారు కదా, ఒకవేళ మగబిడ్డ అయితే పురుట్లోనే చంపేయండి అని చెప్పారు. వాళ్ళు దేవునికి భయపడి వాళ్ళు ఏం చేశారంటే ఆ పని చేయలేదు. అడిగాడు, అయ్యా ఐగుప్తీయుల కంటే హెబ్రీ రాండ్రులు చాలా చురుకైన వాళ్ళు, మేము వెళ్ళేటప్పుడుగా కనేస్తున్నారు అని చెప్పేశాడు. కాబట్టి తర్వాత ఏం చేశాడంటే ఇంకా లాభం లేదని 2 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ తీసుకెళ్ళి నదిలో పడేయండి అని చెప్పి ఆ పద్ధతుల ద్వారా ఇజ్రాయేలుని నిర్మూలన చేద్దాం అనుకున్నాడు. కానీ అంతకంతకు అభివృద్ధి అయిపోయారు. ఆ రాజుకి ఇజ్రాయేల్ మీద అసహ్యం పుట్టిందని బైబిల్లో ఉంటుంది. తర్వాత 3వది ఏంటంటే శ్రమ కొలిమి అయినటువంటి ఐగుప్తు దేవుని ప్రజలకు ఒక తర్పీదు శాలగా మారిపోయింది.
ఆ శ్రమల కొలిమి, ఇనుప కొలిమిగా ఉన్నటువంటి ఐగుప్తు ఇజ్రాయేలు ప్రజలకు ఏమైపోయిందంటే ఒక తర్పీదు, నేర్చుకునేటువంటి ఒక పాఠశాలగా మారిపోయింది. అక్కడ వాళ్ళు నేర్చుకోవడం ప్రారంభించారు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా పాటించాలో, దేవునికి ఎలా లోబడాలో, దేవునికి ఎలా విధేయత చూపించాలో, దేవుడు అంటే ఏంటో అక్కడ తర్పీదు చేయబడుతున్నారు. ఈ ప్రదేశంలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు తర్పీదునిస్తున్నాం, మీరు బయటికి వెళ్ళి దాన్ని అమలు చేయాలా. ఇది మనకు ఒక తర్పీదుశాల. ఈ ప్రదేశంలో బోధించబడుతున్న ప్రతి మాట మీరు బయటికి వెళ్ళి దాన్ని అనుసరించాలి. అట్లాగే ఆ ప్రజలు తర్పీదు నేర్చుకున్నారు. తర్వాత ఏమైందో తెలుసా? శ్రమలు ఇజ్రాయేలును ఒకటి చేసింది, ఐక్యం చేసింది. ఏం చేసింది? ఆ శ్రమలు, ఐగుప్తు యొక్క శ్రమలు ఏం చేసిందంటే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒకటి చేసింది. ఎంతగా ఒకటి చేసిందంటే ఐగుప్తీయుల నుండి వేరుగా బ్రతకడం నేర్పించింది. ఎందుకని? ఐగుప్తీయుల యొక్క ఆ ప్రజల ఆ కోస్తాలో మాత్రమే వడగండ్లు కురిశాయి, ధూళి పడ్డాది, ఏంటది మిన్నళ్ళు వచ్చాయి, దోమలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, భయంకరమైన చీకటి వచ్చింది. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు అలాంటిది ఏమీ లేదే. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, ఒక ప్రత్యేకమైనటువంటి బ్రతుకు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినప్పుడు అన్యులకి, దేవుని బిడ్డలకి ఒక ప్రత్యేకత అవసరం. అన్యుల కార్యక్రమాలకి మన కార్యక్రమాలకు ఒక ప్రత్యేకత, అన్యుల యొక్క జీవితానికి మనకి ఒక ప్రత్యేకత, అన్యుల బ్రతుకులకి మనకి ఒక ప్రత్యేకత. ఇందాక మేము వస్తుంటే వచ్చే దారిలో ఒక శ్మశానం ఉంది. ఇక్కడ ఈ శ్మశానం కాదు, మోర్లో ఆ చివరిని అక్కడ ఒక శ్మశానం ఉంది. ఈ వారం కాకుండా 2 వారాల క్రితం మేము వస్తుంటే అక్కడ ఒక శవాన్ని కాల్చారు, ఒక వ్యక్తిని ఖండించారు. 2 వారాల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న బూడిదలో అస్థికలు తీసుకొచ్చి దాచిపెట్టి ఈరోజు పెద్ద దినమో చిన్న దినం ఏదో చేస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా ఉందా లేదా? మరి ఎందుకు సమాధి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? వాళ్ళకి ఏంటంటే ఆ అస్థికలు పట్టికలు నీటిలో కలగకపోతే వాళ్ళకి ఏదో శ్రమ, వాళ్ళకి ఏదో బాధ, ఆ ఆత్మకు శాంతి ఉండదు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయకపోతే ఆ ఆత్మకి శాంతి ఏమైనా ఉండదా? ఏమండి? ఏంటి? ఏ ప్రత్యేకత ఏంటి? ఏముంది నీ దగ్గర ప్రత్యేకత? వాళ్ళు ఈరోజు మేము వస్తుంటే ఆ అస్థికలు తీసి ఒక 20 మంది ఉండి ఆ ఇంట్లో వాళ్ళందరూ గుండులు కొట్టించుకుంటూ గుండులు అక్కడే గీకేస్తున్నాడు, ఆ గుండు గీసేవాడు. ఆ పూజారి వచ్చి అక్కడ పూజలు చేస్తున్నాడు. ఎందుకంటే అవి పట్టుకెళ్ళి ఏదో ఒక నదిలో కలపకపోతే ఆ చచ్చిపోయిన మనిషికి ఏముండదంట. అంటే ఇప్పుడు మన సమాధి దగ్గరికి వెళ్ళకపోతే మీరు వెళ్ళి హాయ్ మాయా అనకపోతే, అమ్మమ్మ నాన్న అమ్మ నాన్న అంటే, నేను కొంచెం నవ్వుతాను అని అనుకోకండి, నేను వ్యంగ్యంగా ఆ ఉద్దేశం కాదు. కానీ మనం అక్కడికి వెళ్ళి పాస్టర్ గారిని తీసుకెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావా చేయవా అని బలవంతం ఏం చేయాలి? దేనికి చేయాలి? తర్వాత మనము ఈ ఇంటి పని ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముహూర్తానికి, అది అర్ధరాత్రి అయినా ఏ సమయమైనా సరే, ఆ ముహూర్తానికి ఒక టెంట్ వేసి లైట్లు కట్టి చాలా ఒక పూజా కార్యక్రమం చేసి పంచలోహాలు అందులో వేయకపోతే, నవధాన్యాలు ఆ గోతులో వేయకపోతే వాళ్ళకి ఏంటంటే పంచలోహాలు అంటే 5 రకాల వస్తువులై, తర్వాత నవధాన్యాలు పప్పులు 9 రకాల పప్పులు అందులో వేస్తే ఏంటి ఆ లోహాలు? పంచదేవతలు. నవధాన్యాలంటే 9 గ్రహాలకి నువ్వు మేత వేయకపోతే ఆ గుంటలో నీ ఇల్లు బాగోదు. అది చేత ప్రార్థన చేయించుకుంటారు. ఏండి ఫాదర్ గారు రండి అంటారు. మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ మేస్త్రికి ఇస్తారన్నట్టుగా వెళ్ళి ఎవడేమన్నాడు అసలు మిమ్మల్ని? బాబు మేము క్రైస్తవులు, మాకు అటువంటిది వద్దు, మాకు ఇంటి స్లాబ్ వేస్తున్నాడు, మిల్ రోడ్ వచ్చాడు, అయ్యా మరి మేము మీరంటే ప్రార్థన చేసుకోండి సార్, మరి మాకు మిల్లర్ అంటే నన్ను ఎత్తి మీద కొట్టేయన్నా, నేను ఇక్కడ కొట్టవయ్యా, ఇప్పుడు నాది కదా ప్రాబ్లం, నీకు బాధ ఏంటి? అయ్యి బాబాయ్ నీకేమి జరగదయ్యా, మేము ప్రార్థన చేసాం, నీకేం జరగదు, నీకేమన్నా జరిగితే నన్ను అడుగు అని చెప్పి, కొబ్బరికాయ కాదు కదా, మిల్లర్ దగ్గర కాదు అని నేను ఇవ్వలేదు. ఏమంటే మాకు కొబ్బరికాయ, ఏమంటే ఆడికి మీరు ఇస్తేనే కదా కొడుతున్నాడు, నువ్వు అన్నీ రెడీ చేసుకుంటావు, ఆడు అడుగుతాడని దార్బంధం పెట్టినప్పుడు దాని మీద మేస్త్రి 2 కొబ్బరికాయలు, తాకులు, తర్వాత టవలో, ఏంటిది? ఏ ప్రత్యేకత ఏది? కానీ ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఆ ప్రత్యేకతలో వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత పవిత్రపరిచాడు వాళ్ళని. ఏం చేశాడు? పవిత్రపరిచాడు. ఐగుప్తుల నుంచి పవిత్రంగా జీవించడం నేర్పాడు. విగ్రహారాధన నుంచి దూరం చేశాడు దేవుడు.
ఆ 40 సంవత్సరాలు వాళ్ళ యొక్క ప్రయాణంలో ఐగుప్తీయుల యొక్క సకల విద్యను వారు నేర్చుకుని సకల విద్యలు నేర్చుకునేటువంటి తరుణాన్ని దేవుడు అనుగ్రహించాడు. 9వది ఏంటంటే శ్రమల ద్వారా విధేయత నేర్చుకుని దేవుణ్ణి సమీపించి వేడుకొన మొదలుపెట్టిరి. అందుకే అంటాడు మోషే, నా ప్రజల యొక్క స్వరము నేను విన్నాను, వాళ్ళని విడిపించ దిగివచ్చి ఉన్నాను, నువ్వు వెళ్ళు, ఫరోకి నువ్వు దేవుడిగా ఉంటావు, నువ్వు వెళ్ళు అని మోషేని ప్రోత్సహించడం గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళని విడిపించి తీసుకురావడానికి. ఎందుకు దేవుడు కలగజేసుకున్నాడు? వాళ్ళ గర్వపు చూపేంటి, వాళ్ళ గర్వం ఏంటి, దేవుణ్ణి మర్చిపోయేటట్లుగా చేసేసింది. మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనెప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడైనను నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళితోనూ బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఏంటి ఇక్కడ విషయం? ఏమి ఆలోచించాలి? యోబు గ్రంథం 42వ అధ్యాయంలో దేవునితో యోబు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమన్నాడండి? అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏంటి ప్రత్యుత్తరం ఇస్తున్నాడండి అంటే, జ్ఞానము అంటే నువ్వు సమస్తము చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేనిప్పుడు, అంటే ఎంతకాలం తెలుసుకోలేదా యోబు? నేనిప్పుడు తెలుసుకుంటేనే. మరి ఎంతకాలం ఏం తెలుసుకున్నాడు ఆయన? యోబు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, 1వ అధ్యాయం 1వ వచనానికి రండి ఒకసారి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిన వాడు. అందుకు తర్వాత 8వ వచనం అలా దేవుడు సాక్ష్యం చెప్పాడు. తర్వాత 8వ వచనం చదువుదాం. అందుకు యెహోవా ఎవరితోటి? దేవదూతలు కొన్ని దేవుని దగ్గరికి వెళ్తుంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వాటితో పాటు వెళ్ళిపోయాడు అపవాది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరుగుతూ వచ్చేసాను. సరే వచ్చావులే, నా సేవకుడు యోబు సంగతి ఆలోచించావా అని అప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించేవాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని అడుగగా, అపవాది యోబు ఓరకనే దేవుని యందు భయభక్తులు కలవాడేనా? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసి సరిపోతుంది. చూడండి, అడుగుతున్నాడు దేవుడు. అప్పుడు ఎన్ని మాట్లాడుతావు? అప్పుడు నా సేవకుడు యోబు సంగతి గురించి ఆలోచించావా అని మళ్ళీ మొదట మనం చదివిందే దేవుడు మళ్ళీ రిపీట్ చేసి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు ఏమైనా ఊరకనే నీ అందు భయభక్తులుగా ఉన్నాడండి, అతనికి ఆస్తిని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అతని చుట్టూ కంచి వేసావు కదా అంటే, సరే నేను ఏం చేస్తానంటే ఆ కంచి తీసేస్తాను, నువ్వేం చేస్తావు చెయ్యని చెప్పాడు. అయితే సాతాను ఏం చేశాడు? దేవుడు ఎప్పుడైతే కంచి తీశాడో సాతాను విజృంభించి మొత్తం యోబుకున్న దాని అంతటినీ తీసేశాడు. మరలా 2వ అధ్యాయం వెళ్ళిన తర్వాత చూసావా అంటే, నువ్వు అతనికి ప్రాణం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆస్తి పోతే ఏమైంది? అక్కో చెల్లో తమ్ముడట్టుకు వచ్చి రాసేసి చెక్కులు ఇచ్చేస్తారు, దానికి ఏముందంటే, అవునా మరి ఏం చేయమంటావు? ఏం లేదు, నువ్వు ఒకసారి అతన్ని ముట్టుకో. సరే నీ దగ్గరే ఉన్నాడు కదా, నువ్వేం చేస్తావు వచ్చాయి, జాగ్రత్త, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోకు సుమా, నీకు అధికారం లేదు, నువ్వేం చేస్తావు చెయ్యి అంటే, సాతాను అపవాది వెళ్ళి ఆడిని ముట్టింది, ఎముకను ముట్టింది. విపరీతమైన భయంకరమైనటువంటి రోగం. యోబుకున్న రోగం ఎలాంటిదంటే, పుండ్లు వచ్చి పగిలిపోయి లోపట ఉన్నటువంటి ఎముకలు కనబడేవి. అలాంటి సమయంలో తన భార్య, ఇంకా దేవుడు 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 యథార్థత అంటావేంటి, దేవుని దూషించి సావరదు. బాధ ఏంటంటే, అక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే, ఒక్కసారైనా యోబు దేవుని తిడతాడని, అన్యాయం చేశాడని అంటాడని. కానీ యోబు తన నోటుతో ఆ మాట అనకపోయినా కానీ ఇంటర్నల్గా ఏమన్నాడంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడన్నాడు. అసలు దేవుడు ఎందుకు
మీరు చాలా జాగ్రత్తగా యోబు గ్రంథాన్ని చదవండి. మీరు చదువుతున్నట్లు నేను చదవలేదండి, నా స్టడీ వేరేగా ఉంది. కాబట్టి నేను దాని గురించి ఆలోచిస్తున్న సమయంలో ఇందాక చదివిన 42 వర్షంలో నేను ఇప్పుడు ఏమనంటాడంటే ఆయన, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుతున్నాను. ఎప్పుడు? వినికిడి చేత నేను విన్నాను, నీ గురించి వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాను, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నీ ఎదుట భక్తి చేశాను, కానీ ఇప్పుడు నా కన్నులారా నిన్ను చూస్తున్నాను. యోబు దేవుని గురించి విన్నది వేరు, యోబు తన కన్నులతో దేవుణ్ణి చూసిన తర్వాత తన జీవితం మారిన విధానం వేరు. ఏంటి కారణం? ఏంటి? భక్తుడు కాదా? యథార్థవంతుడు కాదా? ఆయన న్యాయవంతుడు కాదా? దేవుని ఎదుట సాగిలపడిన వ్యక్తి కాదా? అతని గురించి అనేక మంది భక్తులు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అతని మంచివాడు, విధేయత కలిగిన వాడు, తర్వాత చాలా ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తి అని ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోబు అతనికి తెలియకుండానే విపరీతమైన ఆత్మీయ గర్విష్టి, ఆత్మీయ భ్రష్టుడు. దేవుడు అతన్ని ఎందుకు అప్పగించాడు? ఆయన అంటాడు కదా, చూడండి మీరు మళ్ళీ మీకు అర్థమవడానికి ఒకసారి 42 మీరు తీకండి, నేను చదువుతాను చూడండి. 42 అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి, మొదటి నుంచి చదువుతున్నాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటేని. ముందెందుకు తెలుసుకోలేకపోయాడు ఆయన? అసలు ఏమైంది? అరే 1వ అధ్యాయం నుంచి ఇంచుమించుగా 37వ అధ్యాయం వరకు జరిగినటువంటి చరిత్ర ఏంటి? వాళ్ళ మధ్యన జరిగినటువంటి సంఘర్షణ ఏంటి? వాదాలేంటి? అతని స్నేహితులు ఎలీఫజు, తర్వాత ఎలీహు, వీళ్ళందరూ వచ్చి యోబుననే మాటలు, యోబిచ్చేటువంటి సమాధానాలు ఏంటి? వాళ్ళిద్దరు జరుగుతున్నటువంటి విధానం ఏంటి? దేవుడు ఎందుకు కలగజేసుకుని మాట్లాడడం ప్రారంభించాడు? కారణం ఏంటంటే యోబు యొక్క కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఏం జరిగిందంటే చూడండి, 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయం 1 నుంచి చదువుదాం త్వరగా. యోబు ఇంకాను ఉపమాన రీతిగా ఇట్లా నేను నా ఊపిరి ఇంకాను నాలో పూర్ణంగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనును. మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములలో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను ఎదిరించి వారు నీతి లేని వారుగా కనబడుదురు. సరిపోతుంది. చూడండి అక్కడ ఆయన యొక్క ధైర్యం ఏంటంటే, ఆయన యథార్థత ఏంటంటే, ఆయన దేవుని జీవము తోడు. ఎవరు పోగొట్టారు? యోబు న్యాయాన్ని దేవుడు పోగొట్టాడా? నా న్యాయమును పోగొట్టిన అంటే అక్కడ ఏమని చెప్పి పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణము వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు. ఎవరు? దేవుడు వ్యాకులపరిచాడా? దేవుడు అప్పగించాడా? ఏంటి జరిగిన విషయాలు ఏంటి అని అంటే, దేవుడు ఆ పరిస్థితికి యోబుని ఎందుకు అప్పగించాడంటే అతనిలో ఉన్నటువంటి ఆ గర్వపు స్వభావాన్ని దేవుడు తీయాలనుకున్నాడు. ఎందుకే ఆయన ఏమంటాడంటే, ఒకసారి చూడండి 32వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదివితే, మొదటి వచనంలో యోబు గ్రంథం 32వ అధ్యాయం చదివితే, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించి. మీరు 33వ అధ్యాయం చదివితే ఆయన యొక్క ఏంటి, నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను, కన్యకును నా కన్నులతో అలా చూస్తానా, వేరొకని భార్య దగ్గరికి వెళ్తే నా తెరగలు ఇంకొకటి విసురుతాడు, ఎవడైనా ఆకలితో ఉంటే నేను ఊరుకుని ఉన్నానా అని అతని గురించి తను చెప్పుకున్న విషయాలు ఏంటో తెలుసా? నేను కరెక్ట్గా ఉన్నాను. దేవుడు అతనికి పూర్తిగా అర్థం కాలేదు. విన్నాడు, వినికిడి చేత
యథార్థత కలిగి ఉన్నాడు, నీతి కలిగి ఉన్నాడు, న్యాయం కలిగి ఉన్నాడు, ఎక్కడా తప్పిపోవట్లేదు. ధర్మాలు చేయటంలో, సహాస్య కార్యాలు చేయటంలో అన్నీ దేవుడి పేరట చేస్తున్నాడు. కానీ దేవుడు అతన్ని ఎందుకు ఆ శ్రమలకు అప్పగించాడు అని అంటే అతనిలో ఉన్నటువంటి అతన్ని పాడు చేయాలని కాదు దేవుని ఉద్దేశం. ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని సమస్యలకి, కొన్ని శ్రమలకి, కొన్ని ఆర్థిక పరిస్థితులకి, కొన్ని ఇబ్బందులకి, కొన్ని అవమానాలకి, కొన్ని నిందలకి, కొన్ని ఆ స్థితులకు మనల్ని అప్పగించాడు అంటే దేవుడు మనల్ని వదిలేశాడని కాదు. మనలో ఆయనకి నచ్చంది ఏదో ఉంది, దాన్ని తీయడానికి నిన్ను ఒక కొలువులో పడేశాడు, ఇబ్బంది కొలువులో పడేశాడు. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. సరే చూద్దాం, 40వ వచనానికి రండి, ఒకసారి 40వ అధ్యాయానికి రండి. 40వ అధ్యాయం యోబు గ్రంథం. మరియు యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడవు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలేను అని మాట్లాడుతుంటే అప్పుడు యోబు ఇలాగో యెహోవాకు సెలవిచ్చాను, చిత్తగించము, నేను నీచుడను. ఎందుకని? ఆయన ఏమన్నాడు తెలుసా? రాజులాగా వెళ్తాను ఆయన దగ్గరికి అన్నాడు యోబు. నా అడుగుల లెక్క చెప్తాను దేవునికి, నా జీవితంలో నేను ఏ తప్పు చేయలేదని నా చెత్త పట్టిని వెళ్తాను దేవునికి. ఓకే, వాస్తవమే, ఆయన ఏ తప్పు చేయకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నటువంటి చూపు వేరు. ప్రియులారా, మనము నీతిమంతులమే, యథార్థవంతులమే, ఏ పొరపాటు చేయట్లేదు, అది బాహ్యంగా నువ్వు అనుకున్నావు, కానీ దేవుడు మనలో చూసేది వేరు, ఆయన చూసే చూపు వేరు, ఆయన మన గురించి కలిగి ఉన్నటువంటి ఆలోచన వేరు. యోబును దేవుడు ఆ స్థితికి ఏమంటే అతను యథార్థవంతుడు, న్యాయవంతుడైనప్పుడు ఎందుకు సాతానికి వదలాలి? అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీచుడును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిత్తును? నా నోటి మీద చేతులుంచుకుందును. ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇక పలుకను అని చెప్తుంటే సుడిగాలుల నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఈ ప్రదేశంలో నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడవైనా, ఎంతటి వాడవైనా, ఎంతటి దానివైనా, ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంత గొప్ప కుటుంబమైనా, నువ్వెంత విశ్వాసమైనా, ఎంత ప్రార్థనా పర్వాలైనా, నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నా సరే దేవుడు చూసేటువంటి విధానం వేరు. కాబట్టి ఆలోచన చేద్దాం. యోబు దేవుని దగ్గర చెప్తున్నటువంటి మాట ఒకసారి మరలా మనం చదువుదాం. 42వ అధ్యాయానికి రండి. అక్కడ ఆయన అంటున్నాడు, 42వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? 2వ వచనం, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతుల గూర్చి మాట్లాడి తిని. ఏమీయూ తెలియక నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడి తిని. వాస్తవానికి మనం బైబిల్ చదివినప్పుడు యోబు నోటి మాటలతో కూడా పాపం చేయలేదని మొదట కనబడుతుంది, కానీ ఆ తర్వాత మీరు అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఎందుకు యోబు ఇలా మాట్లాడుతున్నాడంటే, నేను నీతిమంతున్నే, సర్వశక్తుడు నాకు ఇలా చేశాడు, అలా చేశాడు, ఆయనకి ఇష్టమైంది, ఏంటి నా మీద నీ కోపం, ఏంటి నా మీద అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే దేవుడు కలగజేసుకుని మాట్లాడడం ప్రారంభించి నేను అన్నిటినీ గుర్తించాను, అన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, యోబుతో దేవుడు మాట్లాడేటువంటి మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఓకే 38వ వచనం నుంచి చదివితే కొన్ని విషయాలు, 38వ అధ్యాయం నుంచి చదివితే దేవుడు యోబు వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంఘర్షణలు మీకు కనబడతాయి. కాబట్టి పిల్లరా, అక్కడ ఆలోచన చేస్తే దేవుడు అతని పట్ల చేయలేకున్నది ఏంటంటే, అతను అన్నీ చేస్తున్నాడు, అన్ని విషయాల్లో బాగున్నది, కానీ తన ఆత్మీయ భ్రష్టత్వాన్ని కనుగొనలేకపోయాడు. దేవుడు అది చూశాడు, అది అతనిలోంచి తీసేయాలనుకున్నాడు. దేవుడు అతన్ని అప్పగించిన తర్వాత యోబు మాట్లాడుతున్న మాటలన్నీ సహించాడు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మనకు కలిగిన నొప్పిని బట్టి, గాయాన్ని బట్టి, నువ్వు ఉన్నావా, వదిలేసావా, మా దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడని అనేటువంటి మాటల్ని దేవుడు తీసుకోడు. ఎందుకంటే నీ బాధలో నువ్వు మాట్లాడుతున్నావు, కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు నీ సిచ్యువేషన్ చూస్తే
అది నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడో అప్పుడు అంటున్నాడు, నేను నీచుణ్ణి, నన్ను నేను అసహించుకుంటున్నాను, ప్రభువా నన్ను క్షమించు అని. ఎందుకంటే నేను వినికిడి చేత నీ గురించి విన్నాను, ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను అని. ఏంటి ఆ వ్యత్యాసం? ఏంటి ఆ మార్పు? మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఏదో చదువుకుని వెళ్ళిపోయే పుస్తకం కాదు. దీన్ని ధ్యానించడం మొదలు పెడితే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి. ఏ పరిస్థితిలో ఉన్నా చూడండి. గర్వించడానికి ఏముంది మన దగ్గర? యేసు ప్రభు మన కొరకు చనిపోయి తన ప్రాణాన్ని, తన శరీరాన్ని మన కొరకు త్యాగం చేయకపోతే ఈ రక్షణ మనకుందా? ఈ స్థితి మనకుందా? ఈ బ్రతుకు మనకుందా? వాళ్ళని నలగొట్టినట్లుగా నిన్ను నలగొడితే నీ పరిస్థితి ఏంటి? వాళ్ళని చెరసాలలో వేసి శ్రమలకు అప్పగించి ఆ రాపిడి చేస్తే నీ పరిస్థితి ఏంటి? కానీ దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంత కృపణించాడో తెలుసా? నువ్వు ఆ స్థానంలోకి వెళ్ళకూడదని నీ గురించి, నా గురించి ఆయన వెళ్ళి నిలబడ్డాడు. యేసేపును చెరసాలలో వేసి నలగొట్టినట్లుగా నిన్ను నలిపితే, యోబుని గాయం పెట్టి మంచానికి గురి చేసి గోక్కోవడానికి కూడా అవకాశం లేకుండా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇదిగో పెంకులు గిర్రేసి గోక్కో అని చెప్పేసి వెళ్ళిపోయింది. స్నేహితులు వచ్చేమో పొడుస్తున్నారు, నువ్వేదో పాపం చేశావు, నువ్వేదో తప్పుడు పని చేశావు, అందుకే నీకు రోగం వచ్చింది. మనం అనేస్తాం కదా, త్వరగా చేసిన పాపం ఊరికే పోతుందా అనే మాటలు మాట్లాడతాంగా. కానీ ఏం జరుగుతుంది? వాళ్ళు ఎందుకు నిలబడ్డారు దేవుని కొరకు? ఎందుకు ఈ గ్రంథంలో రాయబడ్డది వాళ్ళ పేర్లు? మంచివారి గురించి, చెడ్డవారి గురించి కూడా ఈ గ్రంథంలో ఎందుకు రాశాడు దేవుడు? నేర్చుకుంటామని, తెలుసుకుంటామని, అర్థం చేసుకుంటామని. ప్రియులారా, ప్రభు నీ కొరకు, నా కొరకు ఆ ఇనుప కొలిమిలో, ఆ శ్రమల ఆ కొలిమిలో, ఆ యొక్క కొరడాల దెబ్బలతో నలిగిపోయాడు. శరీరం నలగొట్టబడింది. ఆ స్థానంలో నువ్వు నిలబడగలుగుతావా? నేను నిలబడగలుగుతానా? మనం ఉండగలుగుతామా? ఎలా కొలం అయిపోయింది ఈరోజు. బలారాధన తీసుకోవడానికి పిల్లరా ఏదేదో ఆలోచిస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుడు నిన్ను ఆ స్థితికి నలగొట్టి తీసుకురావాలంటే నీ వల్ల కాదు పిల్లరా. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రభు యొక్క బలలో చేతులుంచుదాం. బల తీసుకునేటువంటి వారందరూ కూడా ఎదరకరండి. మిగతా తీసుకోలేనటువంటి మనుషులు మీరు వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం వెనక్కి కూర్చుంటే ప్రత్యేకత. అలా ప్రియమైన సహోదరి, ఎంతకాలం వెనక్కి వెళ్ళిపోతావో ఆలోచించుకుని నీ బతుకు వెనక్కి వెళ్ళిపోతే దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు. జాగ్రత్త. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అందరూ ఎదరకరండి. త్వరగా మోకరించండి. త్వరగా జరగండి, ఎదురు జరగండి. రావాలి దివ్య, బండి ఎదురుకు రండి.